మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఈవో గోలవారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామివారికి ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పరాచార్యుల ఆధ్వర్యంలో వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతన తెలుగు సంవత్సరం ఆరంభానికి సూచికగా జరుపుకునే ఉగాది పండుగ విశిష్టతను భక్తులకు వివరించారు. అప్పరాచార్యులు మాట్లాడుతూ పాడ్యమి తిథి శుక్ల పక్షంలోనే ఉగాది పండుగ జరగడం విశేషమని, సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయని తెలిపారు. అలాగే జీవితంలో కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు అన్ని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి సూచిస్తుందని భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా శిశో బక్రుత్ నామ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కొత్త లక్ష్యాలలో కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రథ సప్తమి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారాయణ జై చెన్నకేశవ. మనమందరం కూడా ఈరోజు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా పాత సంవత్సరమైన విశ్వాసనామ సంవత్సరాన్ని వదిలివేసి నూతన సంవత్సరమైన పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా శుభ ఫలితాలు కలగాలని చెప్పి మన మార్కాపురం గ్రామదేవత అయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ద్వారా అందరికీ కూడా ఆశీస్సులు, మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ ఈ పరాభవనామ సంవత్సరం హరుడు బహుడు అనంటే, పర అంటే మన దోషాలు తొలగించేది, బహుడు అనంటే పరమేశ్వరుడు. ఈ బహుడికి అధిపతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుణ్ణి మనం ఈ సంవత్సరం అంతా ఆరాధిస్తూ ఉంటే ఈ యొక్క కష్టాలు మనకు ఏదైనా ఉంటే తొలగిపోతాయని చెప్పి మనకు ఈ పరాభవనామ సంవత్సరం ఫలితము. అంతేగాని పరాభవం కలుగుతుంది, మనకు అవమానాలు కలుగుతాయని చెప్పి దీనికి అర్థం కాదు. ఆ బహుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుని మనకు అందరికీ కూడా అనుకూలమైన పదాలు దొర్లేటట్టు విష్ణు సహస్రనామ పారాయణ సంవత్సరం అంతా మనం పారాయణం చేస్తూ, అదేవిధంగా శివకేశవులకు భేదం లేదు కాబట్టి మనము నారాయణ స్తోత్రాన్ని, నారాయణ కవచాన్ని, శివ కవచాన్ని కూడా అందరం కూడా పారాయణం చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా మన కష్టాలు తొలగి అందరం కూడా ఆనందంతో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి ఈ పరాభవనామ సంవత్సర ఫలితము. అదేవిధంగా ఈరోజు మన లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉగాది పంచాంగ శ్రవణము మన గౌరవులైన కందుల శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కార్యనిర్వహణాధికారి అయిన శ్రీ గొలమారి శ్రీనివాసులు రెడ్డి గారి పర్యవేక్షణలో, రథసప్తమి సేవా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.